బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు సమాజ స్థాపనకై మీ ముందుకు వస్తోంది బిఏబి న్యూస్ 7 ఛానల్. నమస్కారం. బిఏబి న్యూస్ 7 కి స్వాగతం. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ఈసారి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవల విడుదలైన 2026 మార్చి 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వారిని ఘనంగా అభినందించింది. ఈ సందర్భంగా చొక్క ప్రణీత 600కు 597 మార్కులు సాధించి అగ్రస్థానాల్లో నిలవగా, సామన్ లక్ష్మణ్ 582, సామన రాము 580, వంకల దివ్య దీక్ష 576 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెంకటాద్రి వాకర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. లైవ్లో కూడా మనం కాన్సెప్ట్ చేసాం. అలాగే మన పెద్దలు చాలామంది దీని ప్రకారం మన గిరి ప్రదర్శనకి, అలాగే మొన్న లాస్ట్ టైం పెందుర్తి పండక్కి మజ్జిగలో అవన్నీ ఏర్పాటు చేసాం. అక్కడే గిరి ప్రదర్శనప్పుడు బాదం పాలు, ఉప్మా కానీ చేసి చాలా సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటివన్నీ చేసి ఎగ్జాంపులరీ ఎదుటి వ్యక్తి మనం ఎగ్జాంపులరీ ఉంటే మిగతా వాళ్ళు రానున్న తరాలు కూడా అసోసియేషన్ ఇలా ఉంటుంది, ఈ విధంగా చేయాలి అనేది మేము అదొకటి మోటివేటింగ్ అయితే మన టీం సభ్యులు ఎవరికి నేను జరిగేటప్పుడు రోజులు కూర్చుంతమంది ఏదైనా బాధలో ఉంటే ఎవరు సపోర్ట్ చేయదు. అందుకు అటువంటి కార్యక్రమాలు ఎలాగనే నిర్ణయంతో మన ఈ టీం ఫామ్ చేసాం. మ్యాక్సిమం అందరూ ఎలా రైతు మేడం మనకి ఇచ్చారు కాబట్టి మన మ్యాక్సిమం మేజర్ పార్ట్ మనమే కల్పించాం. వాటర్ అది చిన్న చిన్న జరిగాయి అనుకోండి, ఇద్దరు పైన వాటర్ కల్పించాం. అట్లా జరుగుతున్నప్పుడు మనం కూడా కట్టించాం. కట్టిస్తే ఇటువంటి ఇల్లు జరగకుండా ఉంటాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్. చూడండి శేఖర్ గారు కొద్ది పక్కన ఉండండి సార్, కేసు గారు పక్కన ఉండండి. వెరీ గుడ్ సార్. కృష్ణ గారు ఉన్నారండి ఫోటోలను. సార్, వెంకటాద్రి వాకర్స్ క్లబ్ స్టార్ట్ అన్న ప్రధాన ఉద్దేశం. నమస్కారం అండి. మా వెంకటాద్రి వాకర్స్ క్లబ్ నా పేరు గోవిందరావు, సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ బ్రాంచ్ విశాఖపట్నం సిటీ. ఈ టాపర్స్ మేము ఎవ్రీ ఇయర్ అసోసియేషన్ ఫామ్ అయింది. ప్రతి సంవత్సరం ఈ స్కూల్ నుండి ఓ 3% ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇస్తాం. అలాగే మా అసోసియేషన్ సభ్యులు అందరూ పిల్లలు మార్కులు బేరేజ్ చేసుకొని అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వడం ప్రతి సంవత్సరం ఇవ్వడం మాకు ఆనవాయితీ అండి. ఈ గ్రౌండ్లో చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈ 10th క్లాస్ టాపర్స్కి అభినందన కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇది మా కమిటీ సభ్యులందరం, మా అసోసియేషన్ సభ్యులందరం కనుక ఉండి ఈ గ్రౌండ్లో మేము ఎక్కువగా
ఈ గ్రౌండే మాకు క్రియేట్ ఇక్కడే వాకింగ్ చేయడం కదా, ఇక్కడే టీం ఫామ్ అయింది కాబట్టి ఈ స్కూల్కి మేమేదో చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆలోచించి ఈ స్కూల్ తరఫున పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలకి ఇస్తూ ఎంకరేజ్ చేయాలని మొదటిగా. రెండోది మా టీము మా అసోసియేషన్ సభ్యులందరూ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి, ఆ పిల్లలకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్ నేను మేము అంతా అనుకొని అందరు నేను ఒక్కరినే కాదు అసోసియేషన్ టీం మొత్తం నిర్ణయం మేరకు దీనికి ఎటువంటి స్పాన్సర్ కూడా తీసుకోండి. మేము ఆ డబ్బులతో మా అసోసియేషన్ డబ్బులతోనే చేస్తాం, ఎటువంటి స్పాన్సర్ కూడా యాక్సెప్ట్ చేయం. సార్ ఇది వెంకటాద్రి వాకర్స్ క్లబ్ పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి స్పందన ఎలా ఉంది సార్? వెంకటాద్రి వాకర్స్ క్లబ్ గత 3 సంవత్సరాల క్రితం ఫామ్ అయిందండి. మేము ఫామ్ అయినప్పటికీ 30 మెంబర్స్ ఉన్నారండి. ఇది మెయిన్గా ఈ పెందూరు చుట్టుపక్కల ఉన్న మైగ్రేషన్ పీపుల్ ఎక్కువ ఉన్నాయి. మేము ఎంప్లాయీస్ పరంగా వ్యాపారాల పరంగా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఇక్కడి నుంచి ఫామ్ అయిన తర్వాత మీ మెయిన్ గోల్ ఏంటంటే మైగ్రెంట్ పీపుల్ అంతా ఎవరు ఎక్కడి నుండో వస్తాం కాబట్టి ఏదైనా మంచి అని చేయడం జరిగితే మేము ఉన్నాం అనే సంకల్పం ఉండాలని దీన్ని అసోసియేషన్ ఫామ్ చేసాం. అలాగే పెందుర్తిలో దీన్ని ఎలా వ్యాపించిందంటే 30 మందితో స్టార్ట్ అయిన అసోసియేషన్ ఈరోజు 130 మెంబర్స్ వరకు వెళ్ళిందంటే ఎంతో స్పందన ఉంది. ప్రతి కార్యక్రమం పెందుర్తిలో కానీ మన పెందుర్తి గ్రామదేవత పండుగ అయింది, అందులో కూడా మా అసోసియేషన్ తరఫున ఒక బ్యానర్ కట్టడం, ప్రజలకందరికీ మజ్జిగలు అవన్నీ ఇచ్చాం. అలాగే గిరి ప్రదర్శన టైంలో కూడా అక్కడ బాదం పాలు ఇచ్చాం, టిఫిన్ ఇచ్చాం, అన్ని సేవా కార్యక్రమం. అలాగే లైలా కాలేజీలో కూడా మా అసోసియేషన్ తరఫున మేము కొన్ని సేవా కార్యక్రమం చేసాం. ఈవెన్ కొత్త వలసలో కూడా డెమండ్ ఆఫ్ స్కూల్లో కూడా సేవా కార్యక్రమం చేసాం. అలాగే మేము అసోసియేషన్ ప్రతిసారి కూడా మా మోటివ్ మా సభ్యులందరూ కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నాను, మంచి క్యారెక్టర్ ఉన్నాను కాబట్టి మా గోల్ అంతా సమాజానికి ఎంతో కొంత మేము సేవ చేయాలని సర్వీస్తో ఈ టీంను ఫామ్ చేయడం జరిగింది. అదే కొనసాగుతుంది కూడా ఇప్పటి వరకు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. ముందుగా అలాగే వెంకటాద్రి గ్రూపు మెంబర్స్కు అలాగే గౌరవ అధ్యక్షులకి ప్రధానంగా ఆ యొక్క సొసైటీకి అలాగే మన ఇతరులందరికీ కూడా అలాగే పత్రికా విలేకరులకి మీడియా విలేకరులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు ఈ వెంకటాద్రి వాకరు స్థాపించడం అనేది 2023లో 2023లో మేము స్థాపించడం జరిగింది. అప్పటికి 30 మందితో మేము స్థాపన జరిగింది. అక్కడ క్రమేపు మా యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ యొక్క ఆరోగ్యపరంగా ఉన్నది కాబట్టి అందరం కూడా సేవా కార్యక్రమాలు పాల్గొనే ఉద్దేశంతో మన ఆరోగ్యపరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుకి 133 మందితో మీ యొక్క వెంకటాద్రి వాకర్స్ తాలూకా గ్రూప్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కూడా ఈ సేవా కార్యక్రమం అంటే ఆరోగ్యమే కాదు సేవా కార్యక్రమం కూడా చేయాలని ఒక నిర్ణయం అనేది ప్రతి ఒక్కరి మనసు కూడా థాట్ వచ్చింది కాబట్టి అందులో అందరూ ఒకే మాట మీద నిలబడి ఏ ఒక్క సేవా కార్యక్రమంలో అవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా వెంకటాద్రి అసోసియేషన్ తరపు నుంచి ఇంత విస్తరించేందుకు గాను మా వెంకటాద్రి అసోసియేషన్ వాళ్ళందరూ ప్రజలందరికీ కూడా మిగతా ఈ పెందుర్తి తాలూకా ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ యొక్క మీడియా వాళ్ళకి అందరూ కూడా మరి కొద్ది కృతజ్ఞతలు తెలుపుతుంటాను. మొదటగా ఇక్కడ విచ్చేసినటువంటి వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ఇప్పుడు ఏదైతే సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేసామో ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ప్రెస్ వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అసలు ఫస్ట్ స్టార్ట్ ఇది వాకర్స్ క్లబ్ని స్టార్ట్ చేసేటప్పుడు 2023లో ఒక 30 మెంబర్స్ అలాగా స్టార్టింగ్లో 1 2 3 4 5 అలా వస్తూ 30 మెంబర్స్తో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇందులో జాయింట్ సెక్రటరీగా చేశాను. తర్వాత మేము ఈ నెక్స్ట్ ఈ సభ్యులందరినీ కూడా టీం ఫామ్ అవటం, తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం కూడా అంతా జరిగింది. ఇంకా అలా వాళ్ళందరూ గ్రౌండ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది బాగుంది వాకర్స్ క్లబ్ కూడా బాగుందని చెప్పేసి కొంతమంది అలా జాయిన్ అవ్వడం కూడా జరిగింది మాకు. అక్కడి నుంచి దీనికి ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం, ఇట్లాగా ఒక సభ్యులుగా మేము రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సుమారుగా ఇప్పుడు 135 దాకా ఉన్నారండి మెంబర్స్ అందరూ కూడా. 135 మెంబర్స్లో ఎప్పుడు కూడా 50 మెంబర్స్ అట్లా ప్రతి దానికి పార్టిసిపేట్ చేయడం గట్రా జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం అయితే ఒక్కసారి 100 అబవ్ కూడా జరుగుతుంది. సో అందరూ ఒకే యూనిటీగా ఉండి అంటే ఏదో కమిటీ అయితే ఉందని తప్పించి కానీ అందరు సభ్యులు కూడా అందరూ కూడా ఇందులోని యాక్టివ్గా పార్టిసిపేటేషన్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కూడా ఎప్పుడు ఉండదండి. ఆ ఒక్క దీంతోనే అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల పెందుర్తి ప్రజలకు కూడా ఇక్కడ ఏదో వాకర్స్ క్లబ్ వీళ్ళ ద్వారా బాగా జరుగుతుంది అనేది కూడా బాగా నినాదం బయటకు వెళ్ళింది.
దాంతో మాకు లాస్ట్ టైం మేయర్ గారు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది చిన్న చిన్న విషయాల్లో. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే ఈ స్కూల్లో చక్కని వాతావరణం క్రియేట్ చేసి మనంతా బాగా చేసుకుంటాం. మనందరం చక్కగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మేడం పర్మిషన్ ఇవ్వబట్టి మనం చేయగలుగుతున్నాం. మేడం గారు మా క్లబ్తో అలాగే ఈ వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ఫామ్ అయినప్పుడు చాలా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ అసోసియేషన్ ఫామ్ అయిన 30 మెంబర్స్తో ఫామ్ అయ్యి 130 మెంబర్స్ అనేక కార్యక్రమాలు చేస్తాం. మా మోటివేషన్ ఏంటంటే మేము ఫామ్ అయినప్పుడు కూడా ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో చాలామంది పిల్లలు ఫస్ట్ వస్తారు, స్టేట్ ర్యాంక్ తగ్గుతారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో స్టేట్ ర్యాంక్ తగ్గడం, జిల్లా ర్యాంక్ తగ్గడం అనేది చాలా అద్భుతం, చాలా సంతోషం. ఇంచేత మరింత ఉన్నత స్థాయి పెరిగి చదవాలని చెప్పేసి మంచి ఉన్నత స్థాయి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లలు కోరుకుంటూ, అలాగే స్కూల్లో ఉన్న మిగతా పిల్లలకు కూడా అదే విధంగా రావాలని చెప్పేసి మేడం గారిని ప్రోత్సాహం చేస్తూ మిగతా పిల్లలు కూడా టీచర్స్ ద్వారా మళ్ళీ వాళ్ళని డెవలప్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన పెద్ద హై స్కూల్ మంచి ఈ యొక్క జిల్లా కాదు స్టేట్ స్థాయిలో కూడా తీసుకురావాలని చెప్పేసి ఆవిడ మరొకసారి విన్నపం చేసుకుంటున్నాం. అందువల్ల వాకర్స్ నుంచి వారికి చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రెసిడెంట్ గారు మనకు వివరించున్నారు. నేను వచ్చిన తర్వాత కూడా చాలా రకాలుగా పాల్గొన్నారు. వాళ్ళల్లో మా స్కూలు మాస్టర్ కూడా ఉన్నారు, ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి రేషన్ పంచామండి, ఇలాగ మేము మా మెంబర్స్ అందరం ఈ విధంగా ఉంటాము అని చెప్తూ ఉంటారు శేషబాబు సార్. ఇప్పుడు మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఆయన 10th A క్లాస్ టీచరు. ఒక పిల్లవాడు ఇంటికి ఫోన్ చేస్తామండి. ఇప్పుడున్న పెద్దలందరూ కూడా అందరూ కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉండవచ్చు, మన టీచర్స్ కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు. ఈ ఇద్దరు పిల్లలు రామలక్ష్మణులు ఇద్దరు కూడా సార్ చెప్పినట్టు ఒకేలాగా చదవడం అనేది చాలా అదృష్టం వాళ్ళ తల్లిదండ్రులకి. ఓన్లీ 2 మార్క్స్ తోనే వాళ్ళకి డిఫరెన్స్ చూపించారు. ఆ ఇద్దరికి కూడా మరి స్కూల్ తరఫున చేస్తున్నాం. బాబు కూర్చోండి. అలా మధ్యలో ఉన్న ఆవిడ వాళ్ళ మదరు. ఆవిడ ప్రతిరోజు నాకు ఒక బ్లైండ్ సార్ ఉన్నారు, అతనికి గవర్నమెంట్ హై స్కూల్ పెద్దది. మా హెచ్ఎం గారు స్కూలు ఆవిడ ఫస్ట్ ప్రిఫరెన్స్, మిగిలినవన్నీ లాస్ట్. నిజంగా చెప్పారు, ఏది తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోరు, మమ్మల్ని నిద్రపోను. ఎందుకంటే డిఓ గారి తాలూకా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ని ఖచ్చితంగా 100% ఫాలో అవుతారు, మమ్మల్ని ఫాలో అయ్యేలా చేస్తారు. అందువల్లే మేము ఏదైనా 2021లో వచ్చాము, 2020 అనగా ఎస్కోట్లో చక్కగా వాకింగ్కి వెళ్ళిపోయేవారు సార్ కూడా. ఎస్కోట్కి శివరాంపేటని ఒక 4K అన్నమాట. చక్కగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవారు. పెళ్ళికి వచ్చిన కొత్తలో అనుకునేవారు ఏంటి వాకింగ్కి ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎలాగా ఏంటి నాకు చాలా బోర్ కొట్టేస్తుందని. తర్వాత అలాగా ఎంతో వస్తుంది, అలాగా వస్తూ కాలేజ్ గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్కి వస్తూ అది నాకు వాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఎస్కోట్ వార్తలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. చక్కగా ఇంకా అలాగే అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఈ వాకర్స్ క్లబ్ మధ్య మధ్యలో కూడా చాలా ప్రోగ్రామ్స్ అవి చెప్తూ ఉంటారు, వాట్సాప్ గ్రూప్లో చూస్తూ ఉంటారు. అంటే ఓన్లీ వాకింగ్ అనేది ఫిజికల్గా కాదు, మెంటల్ హెల్త్ని కూడా మీకు ఇస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేస్తున్నారు. మేము ఇవన్నీ మిస్ అయిపోతాను, లేడీస్ని ఏదో ఖాళీ ఉంటే పక్కన గ్రౌండ్కి వెళ్తే నేను మొదట్లో అప్పుడు. సో ఎందుకంటే మాకు పాఠశాలలు ఎలా ఉంటాయంటే మీకు అందరికీ తెలుస్తూ ఉంటారు. అండ్ మాకు ఎందుకంటే మాకు పిల్లలు అర్థం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత జాయిన్ చేస్తే మళ్ళీ అర్థమవుతుంది తీరుస్తారు. మా బాధలు మేము పడాలి, మా టీచర్స్తో మా టీడీతో కోఆర్డినేట్ చేస్తూ. ఎందుకంటే మాకు ఉన్నటువంటి టార్గెట్స్ అట్లా ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు వర్క్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అట్లా తయారయ్యింది వ్యవస్థ. ఎందుకంటే ఫాస్ట్